ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీకిస్తున్న వాక్కు ఏమిటి అనగా, తన్ను ప్రేమించు వారందరినీ కూడా ఆయన కాపాడు దేవుడై ఉన్నారు అని నీకు సెలవిస్తూ ఉన్నారు. అయితే నీవు దేవునిని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను అని నీవు చాలా సంతోషముగా చెప్పగలవు. అయితే దేవుని ప్రేమించుట అనగా ఏమిటి? దేవుని ప్రేమించుట అనగా నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించుట, ఆయన మాట ప్రకారము జీవించుటయే. ఎవరైతే ఆయన మాట ప్రకారము జీవిస్తారో వారందరూ కూడా ఆయనను ప్రేమిస్తున్నట్లే. సో నీవు దేవుని మాట ప్రకారము జీవిస్తున్నావు అంటే నీవు దేవునిని ప్రేమిస్తూ ఉన్నావు. కాబట్టి దేవాది దేవుడు అంటున్నారు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును అని చెప్తూ ఉన్నారు. సో ఇహమందును పరమందును కూడా నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును దేవాది దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే ఆయనను ప్రేమించుట. ఆయనను ప్రేమించుట అనగా ఏమిటి? ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించుట. సో ఇంతవరకు ఎలా అయితే జీవించావో ఇక ముందు కూడా దేవుని మాట ప్రకారము జీవించు. నిన్ను అనుక్షణము ఆయన కంటికి రెప్పలాగూ కాపాడి నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా సమయానుకూలముగా దేవాది దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. కాబట్టి నీ జీవితంలో నీవు ఎన్నడూ కూడా భక్తిహీనునిగా మారకూడదు. అట్లా మారినట్లయితే నాశనము చేయబడతావు. కాబట్టి నీవు నాశనము కొరకు ఆశతో ఎదురు చూచుట లేదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు తాపత్రయపడుతూ ఉన్నావు. కాబట్టి నేస్తమా, దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు కనుక నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదమును కూడా ఆయన మహిమలో నుంచి తప్పక అనుగ్రహిస్తారు. కనుక నీవు ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన మాట ప్రకారము తూచా తప్పకుండా జీవించుటకు ప్రయత్నము చెయ్యి. ప్రయత్నము మాత్రమే కాదు, ఆయన మాట ప్రకారము జీవించు. ఆయన నుంచి నీవు తప్పక ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకుంటావు. వాగ్దానము చేస్తున్న దేవుడు అనుక్షణము నిన్ను కంటికి రెప్పలాగూ కాపాడి నీ కుటుంబ జీవితంలో అవసరమైన ప్రతి ఈవిని కూడా ఆయన మహిమలో నుంచి నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రక్షక. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో వారి జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి తండ్రి. మా ప్రియుల కుటుంబములలో ఏమీ తక్కువ కాకుండా అందరికీ అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మీ మహిమలో నుంచి అనుగ్రహించండి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. ప్రతి విధమైన అనారోగ్యముల నుంచి నాయన, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలను కలుగచేయమని వేడుకుంటున్నాం దేవా. నాయన, వారు చేస్తున్న ప్రతి విజ్ఞాపనను కూడా మీ దివ్య సముఖమునకు చేర్చుకొని సకాలంలో చక్కని ప్రత్యుత్తరమును అనుగ్రహించమని మీ పాదములు బట్టి వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ నాయన, వారందరి కుటుంబాల్లోనూ కూడా నాయన మీ మెండైన ఆశీర్వాదములు నాయన మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.